జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నేటి నుండి మొదలైన చేపల వేట నిషేధం, హార్బర్ కి పరిమితమైన బోట్లు. మీడియా ముందుకు వీడీసీఏ బాధిత క్రీడాకారులు. సెలక్షన్స్ లో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం. ఈరోజు వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశ సారాంశాన్ని మంత్రి రామానాయుడు మీడియాకు వివరించారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు ఉన్న రాజకీయ ఆర్థిక పరిస్థితులను గుర్తు చేస్తూ తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం జరిగిన సామాజిక న్యాయాన్ని ఆయన వివరించారు. ఏపీ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ఆర్డినెన్స్, డిఎస్సి నోటిఫికేషన్, మత్స్యకారుల భరోసా, ఐటీ రంగాభివృద్ధి, ఈఎస్ఐ ఆసుపత్రుల అభివృద్ధి తదితర అంశాలపై కేబినెట్ తీర్మానాలను ఆయన వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రీస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మాన సమావేశంలోనూ ఓటింగ్లోనూ సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు పాల్గొన్నారని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని సిపిఐ, సిపిఎం జిల్లా కమిటీలు నిర్ణయించడం జరిగిందని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రకటించారు. ఈ మేరకు సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. అలాగే మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ప్రతిపాదించే అభ్యర్థులను గాని లేదా వైసీపీని గాని సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరచకూడదని కూడా నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఐ ఫ్లోర్ లీడర్ 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్లు మాట్లాడుతూ మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిస్సిగ్గుగా పార్టీలు మారటం, లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేటర్లను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు వైసీపీ కొనుగోలు చేయడం నీతి బాహ్యమైన చర్యగా భావిస్తున్నామన్నారు. తమ కార్పొరేటర్లను కాపాడుకోవడం కోసం ఈ పార్టీలు విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం, విలాసాల కోసం గత 20 రోజుల నుండి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రాజకీయ విలువలను నిలువున పాతరేస్తున్నాయన్నారు.
ఇటువంటి విలువలు లేని ఈ పార్టీలు పదవుల కోసం, డబ్బు కోసం, స్వలాభం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతున్న ఈ పార్టీలు ప్రజలకు, విశాఖ నగరానికి ఏం మేలు చేస్తాయన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలువలకు కట్టుబడి ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలు నిరంతరం ప్రజాక్షేమాన్ని కోరుకుంటాయని తెలిపారు. తీర్మానించాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం, నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరణల పేరు మీద అనేక ప్రైవేటీకరణ విధానాలు తీసుకురావడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు కట్టబెట్టడం వంటి నష్టదాయకమైన చర్యలు చేపడుతున్న బీజేపీ దీనికి అదనంగా ప్రజల మధ్య, కష్టజీవుల మధ్య కులం, మతం పేరు మీద వైషమ్యాలు సృష్టించి విభజన తీసుకొచ్చేటువంటి బీజేపీతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి, పొత్తు పెట్టుకొని పనిచేస్తున్నాయి. కాబట్టి వీరు పెట్టే ఈ తీర్మానాన్ని మేము దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీతో కానీ, బీజేపీతో కలిసి ఉన్న ఏ కూటమితో కూడా సిపిఎం, సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి. రెండవది, వైసీపీ సంబంధించి తన అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారాలు వేసింది. విలువ ఆధారిత ఆస్తి పన్ను ద్వారా ప్రజల మీద ఆస్తి పన్నుల భారాలు వేసింది. యువత ఛార్జీల పేరు చెత్త పన్నులు వేసింది. అవినీతిమయం చేసింది. కాబట్టి వైసీపీ కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పని మా ఉభయ పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి సమావేశంలో కానీ, మేయరు, ఉప మేయర్ ఎన్నికల్లో కానీ రెండింటిలో కూడా మా ఉభయ పార్టీ కార్పొరేటర్లు ఇద్దరూ పాల్గొనరు, దూరంగా ఉంటారు. ఇది మా విధానం. రెండవది, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇప్పుడు క్యాంపు రాజకీయాల్ని నడుపుతూ ఉన్నారు. ఒక కూటమి శ్రీలంక, రెండో కూటమి మలేషియా. ఇలా కార్పొరేటర్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం పేరు మీద తిప్పుతూ ఉన్నారు. ఇది ఎవరి డబ్బులండి? ప్రజల డబ్బులు. ప్రజల మీద భారాలు వేసిన డబ్బులు. ఆ డబ్బుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, క్యాంపు రాజకీయాల కోసం ఈరోజు వినియోగించుకోవడం చెప్పినది ఇది ప్రజల వంచడం తప్ప కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, రాష్ట్ర అధికారం మారితే పార్టీలు మారిపోతున్నారు. గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీలు మారిపోతున్నారు. ఇది తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు వంచడం తప్ప ఇంకోటి కాదండి. ఇది ఒక పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి నమ్మి ఓటు గెలిపించిన తర్వాత ఆ ఓటర్ల తాలూకా నమ్మకాన్ని మీరు వమ్ము చేసి ఇతర పార్టీలు దంపు కావడం అని చెప్పినంటే ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పని చెప్పదలుచుకున్నాం. ఇటువంటి స్వార్థపూరిత, అవమానకర, నిస్సిగ్గు రాజకీయాల్ని అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఏటికి భిన్నం లేదు. ఈ నాలుగు కూడా అటువంటి ప్రోత్సహించడం చెప్పినది ఈ తీవ్రమైన ప్రజానికి నష్టదాయక చర్యగా మేము ఉభయ పార్టీలుగా భావిస్తున్నాం. ప్రజలు ఇటువంటి తిరస్కరించాలని చెప్పని మేము కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశాన్ని నిర్ణయాలు వ్యతిరేకించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా 3 పార్టీల వాళ్ళు పెట్టించారు. అదేవిధంగా 3 పార్టీ వాళ్ళు కూడా రేపు 19వ తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు. కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు. కనుక అది 19వ తేదీన జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 26వ తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్లు అయినటువంటి ఏజెస్ స్టాలిన్, నేను, అట్లాగే సిపిఎం కార్పొరేటర్ అయిన గంగారాం గారు కూడా హాజరు కారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, భద్రత ప్రమాణాలు చేపట్టాలని కోరుతూ ఏప్రిల్ 19న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరగనుందని, ప్రజా ప్రయోజనాల కోసం జరుగుతున్న సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన పోస్టర్ని ఎల్లమ్మతోట కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ సదస్సులో ముఖ్య వ్యక్తులుగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, రైల్వే యూనియన్ నాయకులు వి ఉమామహేశ్వరరావు, ఇతర ఫెడరేషన్ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల సంపదైన రైల్వేను పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ప్రైవేటీకరణ చేసేందుకు పన్నాగాలు పన్నుతుందని, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైల్వేలో అత్యంత కీలక విభాగాలైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్, ఇంజనీరింగ్, ఆపరేటింగ్, మెకానికల్ తదితర వాటిని ప్రైవేటీకరణ చేసిందని, గత 7 సంవత్సరాల క్రితమే ప్రమాదాల నివారణకు రైల్వే టాస్క్ ఫోర్స్ కమిటీ, కాగ్, రైల్వే సేఫ్టీ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తదితర కమిటీలు అనేక సూచనలతో రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించడం జరిగినట్టు గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ రిపోర్టులను పెడచెవిన పెట్టి రైల్వేలో భద్రతా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా కేటాయించడం లేదని ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నినాదాలకు, విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను కట్టడి చేసేందుకు చేపట్టిన సదస్సుని జయప్రదం చేయాలని కోరారు. చనిపోతూ ఉన్నారు కాబట్టి ఈ రైల్వేల మీద, రైల్వే ప్రైవేటీకరణ జరిగితే వచ్చే నష్టాలు, ఈ ప్రమాదాల కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద రాష్ట్ర సదస్సు అనేది రేపు ఏప్రిల్ 19వ తారీఖు నాడు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సదస్సుకి ముఖ్య వక్తగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత గారు హాజరవుతున్నారు. ఈవిడితో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు గారు, సిఐటియు నుంచి రైల్వే యూనియన్ బాధ్యులుగా ఉన్నటువంటి వి ఉమామహేశ్వరరావు గారు, అలాగే రైల్వే ఫెడరేషన్ అఖిల భారత నాయకులు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ సెమినార్కి హాజరవుతున్నారు. రైల్వేలో కొన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు ప్రతి దగ్గర రిటైర్ అయిపోతున్నా, రిక్రూట్మెంట్ ఉండట్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థ కానీ, ట్రాక్ మెయింటెనెన్స్లో కానీ అన్నిట్లోనూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్తోనే పనులు నడిపిస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు ఏమీ భర్తీ చేయటం లేదు. కాబట్టి భర్తీ చేయకపోవడం వల్ల, పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఒక సమగ్రంగా చర్చించి దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ భద్రతా ప్రమాణాలు కాపాడొచ్చు, అలాగే ప్రైవేటీకరణ జరిగే నష్టాలు ఏంటి, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేయడం కోసం అని చెప్పి ఈ సదస్సులో కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఏ ఒక్కరూ రక్తం అందక మరణించకూడదన్న నినాదంతో విస్తృత రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాడి శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పెందుర్తి కూడలిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి శ్రీను మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, రక్తదాన శిబిరాలకు యువత అధిక సంఖ్యలో వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నందుకు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విధంగా సేకరించిన రక్తాన్ని తలసేమియా పిల్లలకు, డయాలసిస్ రోగులకు, గర్భిణీ స్త్రీలకు, అత్యవసర రోగులకు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనేక సందర్భాల్లో రక్తం దొరక్క ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి శిబిరాలు నిర్వహించడం వల్ల రక్తం అవసరమైన ఎంతో మందికి అందించడం జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సుమారు 130 యూనిట్ల రక్తాన్ని సేకరించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజుల వ్యవధిలో 230 యూనిట్లు కలెక్ట్ చేసి వివిధ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రక్తం అందక చనిపోకూడదని నినాదంతో ఈ క్యాంపుని ఇచ్చేస్తున్నాం. వేసవికాలంలో రక్తదాన కొరత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో చాలా మంది తలసీమ పిల్లలు రక్తం అందక ఎంతో ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసమే వాళ్ళకి ఫ్రెష్ యూనిట్లు ఇవ్వడం కోసం అని చెప్పి ఒక నెల వ్యవధిలో 230 యూనిట్లు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అలానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పేషెంట్ అందుబాటులో రక్తం ఉండేలాగా కృషి చేస్తున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ బ్యాగులు వదిలి గుడ్డ సంచులు వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 5,000 గుడ్డ సంచులను ఉచితంగా ఆయన పంపిణీ చేశారు. ప్రకృతి రక్షణకు గుడ్డ సంచులు ఎంతో మేలు చేస్తాయని,
ప్లాస్టిక్ రహిత పట్టణంగా రాజాంను మార్చి ప్రకృతి రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికాస తరంగిణి సభ్యులు ముష్కిం మాస్టర్ కోరారు. శ్రీమతి రామప్పల్ నాయుడు గారు కమిషనర్ గారు ముందుకు రావడంతో స్వచ్ఛంద సంస్థలన్నీ స్వచ్ఛంద సంస్థల అధిపతిగా సార్ వీళ్ళందరూ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఉన్నాయి. దానికి మీద మమ్మల్ని నమ్మకవద్దని సంద్రంపై వేట నిషేధం మొదలైంది. వేటకెళ్లిన బోట్లన్నీ ఒడ్డుకు చేరాయి. హార్బర్లో లంగరు వేసుకుని సేద తీరుతున్నాయి. 61 రోజుల పాటు కొనసాగుతున్న వేట నిషేధంతో మత్స్యకారుల జీవనానికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ సంద్రంలో మత్స్య సంపద పెంపొందించబడాలంటే ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయానికి కట్టుబడాల్సిందే. 2 నెలల పాటు హార్బర్కే పరిమితమయ్యే బోట్ల గురించి ఆ సమయంలో గంగపుత్రుల జీవనానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సముద్రంపై వేట నిషేధానికి అయితే కనుక ప్రభుత్వం గంట పూజించింది. అయితే సముద్రంలో ఉన్నటువంటి చేపల ప్రత్యుత్పత్తి నిమిత్తం ప్రతి ఏటా 2 నెలల పాటు వేట నిషేధాన్ని అయితే కనుక అమలు చేస్తూ వస్తుంది. ఈ 2 నెలల్లో మత్స్యకారుల జీవనం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మత్స్య సంపద ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా మత్స్యకారులతో పాటు ఇప్పుడు ఒక బోటు యజమానితో పాటు ఆ బోటు మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరోక్షమైనటువంటి కార్మికులు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఎదుగున మత్స్యకార నాయకులు మనతో ఉన్నారు. సార్, ఈ 2 నెలల పాటు మత్స్యకారుల జీవనం ఏ విధంగా ఉండబోతుంది? చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఉంటారు మత్స్యకారుడు జీవనం అనేటువంటిది. ఆ 2 నెలల పాటు ఖాళీ ఉన్న సమయంలో ఏం చేస్తుంటారు? ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పిస్తుంది? అంటే సుమారుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మత్స్య పరిశ్రమ బ్యాన్ పీరియడ్ అన్నది మా తాలూకా పరిశ్రమకి అలవాటు పడిపోయాం. బోటు ఓనర్లు కానీ లేకపోతే కార్మికులు కానీ అందరం కూడా అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు కూడా 61 రోజులు కూడా ఈ బ్యాన్ పీరియడ్గా నిర్ణయించుకోవడము ఆగిపోయింది. అది సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఏకమయ్యి ఫిషింగ్ బాగుంటుంది, ఈ 2 నెలలు గ్యాప్ ఇవ్వడం వల్ల ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడము. అలాగే ఒక్కొక్క సంవత్సరం బాగోవడము, ఒక సంవత్సరం అది గ్యారంటీ కాదు, కానీ ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక్కొక్క సంవత్సరం బాగోపోవచ్చు. కానీ ఏదైనా ఆశతో ఎదురు చూడడం అన్నది మాకు అలవాటుగా మేము ఉండిపోయాం. అయితే ఈ యొక్క మెకనైజ్డ్ బోటు మీద ఒక 8 మంది కలాచీలు, పెద్ద బోట్ల మీద కలిసి 10 మంది, ఇంకొక చిన్న బోట్ల మీద 6 మంది కలాచీలే పనిచేస్తారు. వాళ్ళ కుటుంబాలతో పాటు మా యొక్క ఈ బోట్ను ఆనుకొని ఒక మెకానిక్, ఒక రిక్షావాడు, ఒక ఐసు, ఆయిల్, చేపల పాట, చేపల మార్కెటింగ్ చేసిన వాళ్ళు, రియల్ వ్యాపారస్తులు, అలా బయటికి వెళ్ళి ఎక్స్పోర్టింగ్ చేసిన వాళ్ళు, ఈ ట్రేడర్సు, తర్వాత ట్రావెలింగ్ వ్యానం, ఇలాగా మద్రాసు, చెన్నై అన్నీ వెళ్తుంటారు. ఈ అందరూ కూడా మొత్తం అంతా కూడా స్తబ్దత, అందరూ కూడా ఆగిపోతారు. కానీ ప్రభుత్వ పరంగా వచ్చేది మటుకు ఒక్క మన కలాశీకి ఒక్కరికే ప్రభుత్వం నుంచి సహాయం అవుతుంది. ఇదేంటంటే గత 8 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేటప్పుడు ప్రతి కలాశీకి కూడా ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళకి బియ్యం ఇచ్చేవారు. ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీలు చొప్పున 10 కేజీలు చొప్పున. ఆ బియ్యం కూడా వాడు ఏ ఊరిలో అడిగి రేషన్ కార్డు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలా. ఇప్పుడు విశాఖపట్నంలో ఎక్కువగా శ్రీకాకుళంలో కార్డు ఉన్నా విశాఖపట్నంలో ఎక్కువ జీవనం సాగించేవారు. వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం వెళ్ళి కొంతమంది తీసుకునేవారు, కొంతమంది తీసుకోలేరు. ఏదైనా అది అప్పటికే గొప్ప, ఏమి ఇవ్వలేనప్పుడు అదే గొప్ప, బియ్యం ఇచ్చేవారు. తర్వాత రాజశేఖర గవర్నమెంట్ ఉండేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని ఒక నినాదం తీసుకురాగా ఈలోగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కళాశీకి 2000 రూపాయలు చొప్పున ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి బోటు ఓనర్ రికమెండ్ చేసి ఈ కళాశీ నా బోట్లో పనిచేస్తున్నాడు అని రికమెండ్ చేస్తే వాళ్ళకి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ 2000 రూపాయలు ఇచ్చేటప్పుడు బోటు ఓనర్ కూడా ఒక లబ్ధిదారుడిగా, ఒక రైతుగా గుర్తించి ఆ 2000 రూపాయలు కూడా ఆయనకి ఇచ్చేవారు. తరువాత నెక్స్ట్ ఇయర్ 4000 ఇచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్. 4000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో 10,000 ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఎలక్షన్ వచ్చినంత వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కళాశీకి సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మందికి 10,000 రోజు చొప్పున ఇవ్వడం జరిగింది.
ఈ కూటమి ప్రభుత్వం వారు ఈ యొక్క బ్యాన్ పీరియడ్లో 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తామని డిక్లేర్ కూడా చేయడం జరిగింది. మరి ఆ 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి సుమారుగా 1,20,000 మందికి రాష్ట్రం మొత్తం మీద సర్వే చేసి అంచనా ఉంచినట్టుగా మా సంఘపరంగా మాకు తెలిసింది. ఆ 20,000 రూపాయలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. అయితే ఎలక్షన్ ముందు ఈ కళాశాలకు రావాల్సిన డబ్బులు గవర్నమెంట్ లిస్టులు తయారు చేసి అయిపోయినాయి. ఆ డబ్బులు రాలా. ఆ 10,000 రూపాయలు అన్నది వస్తాయని చెప్పి వీళ్ళు అప్లై చేసుకొని లేకపోతే ఎవరిదైనా చేబదులు తీసుకొని ఉంటారు. మరి అవి రాలేదు. మరి ఈసారి గవర్నమెంట్ అది ఇది కలిపి ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అడిగితే మాకు ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అదే ఇంపార్టెంట్ జీవన వృత్తి అన్నది ఇంక అదే ఈ కళాశాలకే ఉంటుంది తప్ప పరిశ్రమ మీద ఆధారపడిన మిగతా ఎవ్వరికీ కూడా ఉండదు. మరి మేమైతే ఈసారి ప్రత్యేకంగా కోరుతున్నాము బోటు వానర్ను కూడా లబ్ధిదారుగా చేర్చమని. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోటు వానర్ని తీసింది, లబ్ధిదారుగా లేడు. బోటు వానర్ కూడా చాలామంది చిన్న పేద బోటు వానర్లు ఉంటారు. వాళ్ళు కూడా మేము లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఎలాగైతే బోటు వానర్కి ఒక లబ్ధిదారుగా చేర్చారో అలాగే ఈసారి కూడా మరి మా ఒక బోటు వానర్ని కూడా లబ్ధిదారుగా చేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. అయితే ఇప్పుడు ఈ వృత్తి అన్నటువంటిది నెలకి 20,000 రూపాయలు అంటున్నారా, లేదంటే 2 నెలలకి కలిపి? ఈ 2 నెలలకి కలిపి ఈ 61 రోజులకి కలిపి 2,000, 4,000 అయింది, 4,000, 10,000 అయింది, 10,000 ఇప్పుడు 20,000 అయింది. 2 నెలలకి కలిపే ఇస్తారు. అదే మరి జీవనాభివృద్ధి. మిగతా వాళ్ళందరూ కొంతమంది ఏం చేస్తారంటే కొంత ఓపు ఉన్న వాళ్ళు ఈ మట్టి పనికి, ఈ లేబరు సిమెంట్ల పని కాటికి వెళ్తుంటారు కొంతమంది. మరి ఆడవాళ్ళు అయితే మరి చాలామంది ఖాళీగానే ఉంటారు. కొంతమంది హోటల్ పని కాటికి ఈ 1,20,000 మంది వెళ్ళలేరు కదా, పనులు కూడా దొరకాలి కదా, దొరకవు కదా. ఏదో కొంతమంది ఒక 10% వరకు చిన్న బయట పనులకు వెళ్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ 2 నెలలు కూడా మళ్ళీ బోట్లు ఎప్పుడు వస్తాయి, బోట్లు ఎప్పుడు వెళ్తాయని చెప్పేసి బోట్లు వెళ్ళి వచ్చే ముందు గంగమ్మ తల్లి పండగ చేసుకొని గంగమ్మ తల్లి పండగ ఘనంగా చేసుకుంటూ మరి బోట్లకు కానీ మనుషులకు కానీ పరిశ్రమ కానీ ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ గంగాదేవి పండగ చేసుకొని మళ్ళీ జూన్ 15 వేటకి వెళ్ళడానికి ఉపక్రమిస్తారు. ఎన్ని బోట్లు అసలు మన హార్బర్కి ఉన్నాయండి? సుమారు 700 బోట్లు అండి. మిగతా కూడా ఇది కాకుండా సాంప్రదాయ మత్స్యకారులు కూడా వేట చేసుకోవడానికి అనుమతులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అంటే సాంప్రదాయ మత్స్యకారులు అంటే ఇంజిన్ లేనివి, ఇంజిన్ లేదు ఏదైనా సరే మరి ఆ తాలూకా కుట్టు పడవలు అంటారు. అట్లే మనుషులు 3 మనుషులు 4 మనుషులు నీటిలోకి అలా వెళ్ళి దగ్గరలోకి వెళ్ళి జస్ట్ 1 గంట, అరగంట, 2 గంటలు వేట చేసుకొని వచ్చేస్తారు. అటువంటి బోట్లకు అనుమతి ఉంది. ఈ 2 నెలల పీరియడ్లో బోట్లు మరమ్మతులు చేసుకోవడం కానీ వీటికి కూడా ఎటువంటి సోపాలు అనేది? 2 నెలలు మరమ్మతులు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. లేకపోతే మళ్ళీ రేపు సీజన్కి వెళ్ళడానికి బోట్లు వెళ్ళా మరి ఏమేదైనటువంటి రిపేర్లు వచ్చినా ఒక 10,000 రిపేర్ వచ్చినా బోట్ నీటిలోకి వెళ్ళి వస్తాడికి 50,000-60,000 రూపాయలు నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అపవాదులు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే బోట్లు అప్పు చేసుకున్నా సరే బోట్లు పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది చూసాం కదా, ఫిషింగ్ హార్బర్లో చేపల వేట అనేటువంటి ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చేపల వేట లేనిదే ఫిషింగ్ హార్బర్ లేదు. ఎందుకంటే ఉన్నటువంటి సుమారు 700 మరపలు ఉన్నటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే హార్బర్ ఒడ్డుకి రావడం జరిగింది. అయితే మరికొన్ని బోట్లు అయితే కనుక ఇంకా రావాల్సి ఉంది. వేట నిషేధ సమయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా వేట చేయడానికి లేదు. చేపల ప్రత్యుత్పత్తి కోసం అని చెప్పి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తామని చెప్పి మత్స్యకార నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మత్స్యకార కార్మికులను ఏ విధంగా అయితే కళాశాలలు ఏ విధంగా గుర్తిస్తున్నారో అదేవిధంగా బోటు యజమానులు కూడా గుర్తించి తమకు కూడా జీవన భృతి కల్పించాలని చెప్పి కోరుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే తాము కూడా కార్మికులతో సమానంగానే జీతాలైతే ఇస్తున్నాం తప్ప మేము కూడా ఒక జీతగాళ్ళలాగే ఉంటాము. ఎందుకంటే హార్బర్లో ఎప్పుడు కూడా ఫిషింగ్ హార్బర్ పేరుకి గొప్పగా బోటు యజమాని అని చెప్తారు తప్ప కానీ ఆయన కూడా ఒక సగటు కార్మికుల్లాగానే పనిచేస్తేనే ఆ బోటు సక్సెస్గా వెళ్ళి వేట కొనసాగించి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇది గుర్తించి తప్పనిసరిగా కార్మికుడికి ఏ విధంగా అయితే కనుక భృతి కల్పిస్తున్నారో అదేవిధంగా యజమాని కూడా భృతి కల్పించాలని చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ ఫిషింగ్ హార్బర్లో అయితే దాదాపుగా ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఒడ్డుకు రావడం జరిగింది. అయితే సాంప్రదాయ మత్స్యకారులు వితౌట్ మిషనరీస్ ఉన్నటువంటి అంటే మోటార్ లేని బోట్లు అయితే కనుక సాంప్రదాయ మత్స్యకారుల వేట అంటాం. అంటే ఆ వేట అయితే కనుక అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ 2 నెలల సమయంలో కూడా ఈ వేట
నిషేధ సమయంలో మత్స్యకారులు అయితే కనుక ఈ బోట్ల మరమ్మత్తు అదేవిధంగా వలల అల్లికలు లేదంటే ఇతరత్ర పనులు చేసుకుంటూ హార్బర్ని మళ్ళీ ఒక దాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ గంగమ్మ పండగ చేసుకున్న తర్వాత మళ్ళీ మత్స్యకార సోదరులందరూ కూడా గంగమ్మను మొక్కుకున్న తర్వాత మళ్ళీ వేట కొనసాగిస్తారు. వేట ప్రారంభం అవుతుందని చెప్పి మత్స్యకార నాయకులు చెప్తున్నారు. ఎదురు కూడా ఈ 2 నెలల కాలంలో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి నేపథ్యం ఎంతైనా ఉంది. బకాయిలు పెట్టుకుంటా గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్నటువంటి 10,000 రూపాయలు వృత్తితో కలిపి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తారని మాట ఇచ్చినటువంటి 20,000 కలిపి మొత్తం 30,000 రూపాయలు కూడా జమ చేస్తే ఈ మత్స్యకారులందరూ కూడా జీవనం ముందుకు వెళ్తుంది, లేదంటే మాత్రం అగమ్య గోచరంగా తయారవుతుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి. శ్రీకాకుళం జిల్లా జి సిగిడం మండలం సంతవురిటి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలకండ్యం గ్రామానికి చెందిన భవానీ సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్తో 9 నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుండి అత్తింటి వారు అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి మెడపై ఉన్న ఆనవాళ్లను బట్టి ఎవరు హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువులు చెబుతున్నారు. కుటుంబీకులతో అంతా నిన్న రాత్రి వీడియో కాల్ మాట్లాడిన భవానీ ఉదయానికి విగత జీవిగా మారడాన్ని చూసి కుటుంబీకులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంచం మీదకి వెళ్ళాను, నేను అంబులెన్స్ ఎక్కితే మంచం మీదకి వెళ్ళాను. మంచం మీదకి వెళ్ళిపోయి చనిపోయి ఉన్నాను. అమ్మాయి పేరు భవానీ అండి. పాలకండ్యం ఆ అమ్మాయిని బాలబొమ్మలకి ఇచ్చాం. దినేష్ అబ్బాయి పేరు. అబ్బాయి లైన్మెన్గా పనిచేస్తున్నాడు, సచివాలయం లైన్మెన్గా సంతూరులోనే పనిచేస్తున్నారు. పెళ్ళయి 8 నెలలు అయ్యింది. 2-3 నెలల వరకు బాగానే ఉన్నారు. అటు ఇటు తిరిగి బాగా సరదాగా ఉన్నారు. మరి ఆ అమ్మాయి అయితే ఎప్పుడు చెప్పలేదు 3 నెలలు 4 నెలల వరకు. తర్వాత ఏమో సరిగ్గా చూసుకోవట్లేదు. మెన్సెస్ అయినా ఇంటికి వాళ్ళ అమ్మలు ఇంటికి పంపించేస్తున్నారు మెన్సెస్ గట్ట అయితే. అలాగా జరిగేది. ఆ అమ్మాయి కూడా మేము కూడా పోనీలే చిన్నపిల్లలు చూసుకొని చేసుకోయమ్మా పర్లేదు అని చెప్పాము. కానీ అలాగా జరిగే కొద్ది ఇంకా అలాగే ప్రతి మంత్ కూడా అలాగే చేసేదంట. కనీసం అన్నం పెట్టేది కాదంట, నీళ్ళు వేసేది కాదంట, ఏటి చేసేది కాదట. అలా ఆయన వచ్చినంత వరకు తన ఆకలితో అలాగ ఉండాల్సిందే ఇంటి దగ్గర. అలా ఆయన వచ్చి అన్నం పెట్టేవాడట. ఆవిడ మాత్రం డేట్ గట్ట అయినా ఏం అన్నం పెట్టడం కానీ నీళ్ళు వేయడం కానీ ఏం చేసేది కాదట. ఈ మధ్యన మళ్ళీ మొన్న వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చి ఇలాగా ఇడాకులు ఇచ్చేస్తున్నాను అన్నాడు అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ ఏమో ఎందుకు ఇడాకులు ఇచ్చేస్తామని అడిగేసి మళ్ళీ వాళ్ళ అత్తారింటికే పంపించేసింది. పంపించిన తర్వాత ఇక తెల్లవారుజామున ఆ అమ్మాయి శవంలా కనిపించింది మాకు. తనకి ఏమి చేయకుండా ఎంత బాధ లేకుండా ఎవరు చావు వరకు వెళ్ళరు కదా. ఇడాకులని ఎందుకు వచ్చింది ఆ మాట? తనకి ఏమి ఇబ్బంది పెట్టకపోతే ఇడాకులని మాట్లాడాడు. తన పేక చుట్టూ రెడ్గా థ్రెడ్తో అడిసినట్టుగా పేక చుట్టూ ఎర్రగా ఉన్నాయి. పాలకండ్యం మా చెల్లిని ఇక్కడ సంతూరు అబ్బాయికి ఇచ్చాం, దినేష్ అనే అబ్బాయికి. పెళ్ళైన 2 monthsకి కన్సీవ్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ అత్తగారు వేధింపులు మొదలుపెట్టారు. అలాగే డేట్ అయిన సమయంలో కూడా ఫుడ్ పెట్టకుండా ఇంటికి పంపించేయడం ఇలా చేశారు. 5 months అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఇలాగే చిన్న గొడవల నుంచి మా ఇంటికి తీసుకురావడం జరిగింది. అయితే పొలం పోతే పోయింది, లేకపోతే 50 ఎకరాలు అమ్మేస్తున్నాం, లేకపోతే 50 సెంట్లు అమ్మేస్తున్నాను అని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తున్నాను చెప్పేసి మా బావ ఇక్కడికి వచ్చాడు. ఆడపిల్లని మన ఇంట్లో ఉంచుకుంటాం, ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ పెద్దలతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తీసుకొచ్చిన 2 days అయ్యింది. నిన్న రాత్రి 10:30-11 ఆ టైం అప్పుడు మా అందరితో గ్రూప్ వీడియో కాల్ మాట్లాడింది. అంతా బాగానే ఉంది. తర్వాత మా చిన్న అన్నయ్యకి వాట్సాప్లో అన్నయ్య కాల్ మీద మెసేజ్ చేసింది. అది మా అన్నయ్య నిద్రపోవడం వల్ల చెప్పడం చూడలేదు. తెల్లవారు 4 గంటలకు మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇలాగ చెల్లికి బాగాలి తీసుకెళ్ళాలని మా బావ ఫోన్తో ఫోన్ రాగానే మేము ఇక్కడికి వచ్చేసరికి మా చెల్లి డెడ్ అయ్యి ఉంది. ఏమో ఇంకా ఆ తొందరలో ఎక్కించాలని అంబులెన్స్ వరకు తీసుకొచ్చేసరికి మొత్తం మనిషాకం కరగట్టేసి ఉంది. ఈ మెడపైన స్క్రాచర్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ నుండి మేము మ్యారేజ్ చేసిన నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసిన తర్వాత ఈ వేధింపుల నుంచి అంటే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చేసి ఉంటారని ఒక అనుమానం అనేది మాలో ఎదురయ్యింది. ఈరోజు తెల్లవారు వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం కూడా మాకేం చెప్పలేదు, ఇలా జరిగింది ఇలా అయ్యిందని. దాని గురించి మేము మీడియాను సంప్రదించడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఆవాజ్ విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై ముస్లిం పెద్దలు వామపక్ష నేతలతో కలిసి చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం రాజ్యాంగంపై, మైనారిటీల హక్కులపై దాడి చేస్తోందన్నారు. దేశ లౌకిక కూర్పును దెబ్బతీస్తూ మతపరంగా చీలికలు పెంచుతున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వటం జరిగిందని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఏ అష్రఫ్ అధ్యక్షత వహించగా ఇందులో ముస్లిం సంఘాల పెద్దలు, మసీద్ పెద్దలైన మున్నీరు, అహ్మద్ ఖాన్, అబీద్ బేగం, ఎదీన్, మున్నీషాలతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్లు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీళ్ళు ఎదురుగా నుంచొని పోరాడుతున్నారు. మేమందరం ఈరోజు ఒకటిగా వచ్చి ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో సుప్రీంకోర్టులో అది మా యంగు ఫేవర్లో రావాలని కోరుతూ అల్లాని ప్రార్థనిస్తున్నాం. ఇదేంటంటే అన్ని మతాలని వాళ్ళ మతాల యొక్క భావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తుంది సెంట్రల్ ప్రభుత్వం. ఎందుకంటే ముస్లిమ్స్కి ఏమన్నా దేవదాయ శాఖల్లో పోస్టులు ఇస్తున్నారా, లేకపోతే క్రిస్టియన్ సమస్యల్లో ఏమైనా పోస్టులు ఇస్తున్నారా? ముస్లిమ్స్ యొక్క చట్టాల్లో వాళ్ళకి ఆ అవకాశం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇది అంటే దేశంలో అరాచకం సృష్టిద్దామని వీళ్ళు కోరుకుంటున్నారా? శాంతియుతంగా పరిపాలిస్తున్నారు. ఈరోజు వరకు వచ్చిన దేశ పోరాటంలో ముస్లిమ్స్ లేరా, పాత్ర లేదా వాళ్ళది? ఈ అందరూ మేము ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అన్న భావం ఎందుకో వీళ్ళు కల్పిస్తున్నారు, అర్థం కావట్ల దేశంలో. ఇది చాలా దురదృష్టం. రాబోయే కాలంలో ఏంటంటే ప్రజల్ని ఒక దీని కింద, బానిసల కింద చేసి వీళ్ళేదో వీళ్ళ ప్రభుత్వాన్ని ఇది చేద్దామని వాళ్ళు ఊహిస్తున్నారు. ఇది ఎప్పుడు జరగదు. ఇక్కడ అంతా అన్నదమ్ముల్లాగా భావించి హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్న భావం లేకుండా బతుకుతున్నాం. ఈ శాంతియుతం ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పూర్వం మన రాజులు కానీ మన పూర్వీకులు కానీ అల్లా పేరున వర్క్ చేసే జమీన్ అంటే స్థలాన్ని ఎందుకు అది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, అనాథలకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అది వర్క్ చేశారు. పూర్వం 500, 600, 700 సంవత్సరాల నుంచి ఆ వర్క్ చేసిన స్థలాలు అలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు, మైనారిటీలకి రైల్వేలు ఎక్కువ స్థలాలు ఉన్నాయి, డిఫెన్స్కి ఉన్నాయి, తర్వాత మన మైనారిటీ వక్ఫ్లకు ఉన్నాయన్న కరెక్టే, జాగాలు ఉన్నాయి. మన ముస్లిం అభివృద్ధికి కానీ మైనారిటీ అభివృద్ధులు కానీ ఈ స్థలాలు ఎక్కడ ఉపయోగపడుతున్నాయండి? ఎక్కడి గొంగలు వేసినా అక్కడే. స్వాతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటివరకు మైనారిటీలు ఒక అభివృద్ధి లేదు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఫైనాన్స్ కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. మన ప్రభుత్వాన్ని మన సుప్రీంకోర్టులో వేశారు, మన భూములు మనకు అప్పచెంచి వక్ఫ్ బోర్డు ఆర్థిక పరంగా డెవలప్ చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు వారు కూడా అంగీకరించి చట్టాన్ని అమెండ్మెంట్ యాక్ట్ 2025 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ అవకాశం ఎందుకు ఆవశ్యకం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మత కల్లోలను రెచ్చగొట్టిన కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న చందంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. బిల్లు విషయమై వైసీపీపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయేసరికి మతి భ్రమించినట్టు వ్యవహరిస్తున్న కూటమి నాయకుల కుయక్తులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారంటూ తనదైన శైలిలో స్పందించారు పేర్ని నాని. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టాన్ని, సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి, అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ 3 పార్టీల కూటమి వాళ్ళు. వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే 1995 వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు. కానీ
రాజ్యసభలో మాత్రం చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. దానికి ముందు విప్ ఇవ్వలేదని చెప్పారు, రాజ్యసభలో విప్ ఇవ్వలేదని చెప్పారు. వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ నోళ్ళు మూసుకుని ఓటేయలేదు అని చెప్పని మాట్లాడారు. అరే ఓటేయకపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం, టీడీపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, మరి బయట పెట్టండి అని నిలదీసేపటికి అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ఈ ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు. ముస్లింల వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి, తిడుతున్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో. కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం, ఆయన మాట్లాడతాడు, ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ, ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు, నేను మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని సీనియర్ వైసీపీ నాయకులు బెహరా భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో పంచకర్లతో బెహరా భాస్కర్ రావు భేటీ అయ్యారు. అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లో ఉన్న బెహరా భాస్కర్ రావుతో పరిచయాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని, బెహరా మంచి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు. జనసేన పార్టీలో బెహరా భాస్కర్ రావుకి గౌరవప్రదమైన సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెహరా భాస్కర్ రావు మాట్లాడుతూ తాను కష్టకాలంలో ఉన్న సమయంలో ముందుండి నడిపించిన పంచకర్ల సహాయాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవ తను జనసేన వైపు ఆకర్షించేలా చేసిందని, అందుకని పార్టీలో చేరుతున్నానని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తన కుటుంబంలో 2 కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడం జరిగిందని వెల్లడించారు. నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి, నా అలాగా ఆలోచించే వ్యక్తి బెహరా భాస్కర్ రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం
పడుతున్న తపనకి మాతో కలిసి నడవటానికి జనసేనలోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే మేము చాలా రోజుల నుంచి మేము మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకోవటం, అడగటం, కొంత టైం తీసుకోవటం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే జనసేనలోకి వచ్చానో అప్పటి నుంచి కూడా భాస్కర్ రావు గారు వెంట పడ్డాను. నేను కానీ మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ మనస్ఫూర్తిగా భాస్కర్ రావుని కోరుకున్నాం. ఈ రోజుకి అది నేను సక్సెస్ అయ్యాం. భాస్కర్ రావు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆయనకి స్థాయికి తగ్గట్టు పెద్దలతో కూడా మాట్లాడా, అధ్యక్షులతో మాట్లాడా, ఆదండ్ల మనోహర్ గారితో మాట్లాడా. భాస్కర్ సేవల పార్టీ ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించుకుని ఆయన సేవలను వాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఈ గ్రేటర్ విశాఖకి అధ్యక్షుడిగా చేసి ఎప్పుడు కూడా వాటమి ఎరగని వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండి కొంతమంది ప్రజల్లోంచి నాయకులు అవుతారు. అలాంటి కోవలకు చెందిన వ్యక్తి బేరా భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా జనసేన స్వాగతం పలుకుతూ ఉంది. గడిచిన ఒక 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. విభిన్నమైన విలక్షణమైన మనస్తత్వం ఉన్న రమేష్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి, భాస్కర్ పబ్లిక్ సర్వీస్ చేయాలి అని అంటే సర్వీస్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పార్టీల్లో ఉంటేనే మనుగడ ఉంటుంది తప్పితే వేరే ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఎవరికి ఏ సర్వీస్ చేయలేదని చెప్పేసి చెప్తూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితే ఉండే ఫ్యూచర్ని కూడా నాకు 110 సార్లు చెప్పేవారు ఆయన. ఇవన్నీ మా కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడుకొని, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో మనకి ఆనుకొని ఉన్న శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు, మన నిత్యం మన బాగు కోరే వ్యక్తి ఉన్నారంటే రమేష్ గారు అని చెప్పి ఆలోచన చేసి ఆయనతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాలూకా సలహాలు సూచనలు తీసుకొని పార్టీలో చేరడానికి మేము అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం. దయచేసి కళ్యాణ్ గారి దగ్గర లేకపోతే మనోహర్ గారి దగ్గర మాట్లాడి దీన్ని ఒక గౌరవప్రదంగా తిరిగి వచ్చేయండి అని చెప్పి మేము అడగడం, ఆయన వెంటనే దానికి స్పందించి పెద్దలతో మాట్లాడి ఇష్యూని క్లోజ్ చేయడం. ఆయనతో పాటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు వంశీ గారిని అలాగే పంతాల రామకృష్ణ గారిని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ముగ్గురు కలిపి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం గోటివాడ గ్రామంలో విశ్వవాణి పాస్టర్స్ ఆధ్వర్యంలో 2వ రోజు జరుగుతున్న నిత్యజీవ ఆశీర్వాద పండుగలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పుష్ప శ్రీవాణికి ఘనంగా స్వాగతం పలికారు విశ్వవాణి రాష్ట్ర జిల్లా దైవ సేవకులు. ఈ సందర్భంగా క్రైస్తవులను ఉద్దేశించి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ప్రతి సహోదరి సహోదరుడు భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తును మహిమపరిచే విధంగా ఉండాలన్నారు. యేసుక్రీస్తు ఆజ్ఞలను గాయకుని బైబిల్ వ్యాఖ్యానుసారం నడుచుకున్నట్లు అయితే ప్రతి ఒక్కరిపై ఆయన ఆశీర్వాదం మేలులు పొందగలుగుతారని అన్నారు. పలు గ్రామాల నుంచి పనులు మానుకొని దేవుని వాక్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అప్పలనాయుడు, పారి నాయుడు, గోపాల్, ప్రకాష్, భీముడు తదితరులు పాల్గొన్నారు. శుభము కలుగుగాక. ఈరోజు భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మీరు ఎప్పుడు కూడా ప్రజల కోసం, సమాజం కోసం భక్తి శ్రద్ధలతోటి ప్రేయర్ చేస్తూ ఉంటారు. మేము కోరుకునేది ఒకటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, మా అందరి కోసం మీరు ప్రేయర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి ఆహ్వానం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఏకైక క్రీడ క్రికెట్.
క్రికెట్ అభిమానులు లేని గడప ఉండదు, క్రికెట్ తెలియని మనిషి లేడు. అయితే క్రికెట్ని భవిష్యత్తుగా భావించి ఆ క్రీడలో ఎదగాలనుకుంటున్న యువత కలగానే మిగిలిపోతుంది. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రోత్సహించాల్సిన వారే పొమ్మనటం గమనార్హం. సెలక్షన్స్ విషయంలో లోబూచులు లాలూచీలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈరోజు స్థానిక విజే ప్రెస్ క్లబ్లో క్రికెటర్ న్యాయవాది ఎస్కే హుస్సేన్ కొంతమంది బాధిత యువతతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. గడిచిన 30 సంవత్సరాలుగా ఒకే కమిటీతో సెలక్షన్స్ జరపడం, అది కూడా అంతర్గతంగా సెలెక్ట్ చేయడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వాపోయారు. సామాన్య క్రీడాకారులకు అందనంత ఎత్తున క్రికెట్ ఉంచడంతో అది కేవలం శివార్సులకు సంపన్న సంతానానికే పరిమితమవుతుందని, క్రికెట్నే ప్రాణంగా భావించి మైదానంలో తమ సత్తా చూపించాలన్న తపన ఉన్నవారికి అందని ద్రాక్షగా మారుస్తున్న కొంతమంది అవినీతి సెలెక్టర్లను బర్తరఫ్ చేసి ఎలక్షన్ని బహిర్గతంగా జరపాలని వారు డిమాండ్ చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నప్పుడు సెలక్షన్కి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా. వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్-23 సెలక్షన్లని. అక్కడ వచ్చిన పిల్లల్ని 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి టీం తీస్తారంట. పిల్లలు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ సెలెక్టర్లు ఎప్పటి నుంచి ఆలే సెలెక్టర్లు. లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు ఆలే మనుషులు. వాళ్ళే వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వెళ్ళి ఏసీఏ కంప్లైంట్ పెట్టుకోండి. మీరు అండర్-19 ఆడారా? అండర్-19 ఆడితేనే మీకు 23కి సీనియర్కి ఛాన్స్ ఉంటుంది. అసలు సీనియర్స్కి 23లో సెలక్షన్ ఉండదమ్మా. వాళ్ళు ఆడినోళ్ళు ఉంటారు, వాళ్ళని వేసేస్తాం. ఏమండి, ఇంత ఐపీఎల్లో ఇంత కొత్త కుర్రోళ్ళు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు. ఏమండి, కొత్త కుర్రోళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇవ్వరు? మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ? వాళ్ళొక్కరికి క్రికెట్ ఉంటుంది, ఇంకోళ్ళు ఆడలేరా? లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్స్ పెట్టి సిద్ధార్థన్ కుర్రోడిని బాగా ఆడినోడిని టీంలో వేయలే. అప్పుడు కూడా నేను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రోడిని వేశారు. ఆ కుర్రోడు ఈరోజు ఆనిముత్యం బాగా ఆడుతున్నాడు. ఇయర్ కూడా వేశారు. అలాగా ఒక 100 మంది సెలక్షన్ ఓపెన్ సెలక్షన్. మీకు బాధ ఏంటి పెట్టడానికి ఓపెన్ సెలక్షన్స్? ఎందుకు మీరు పెట్టరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందా? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 2023లో బాడీ చచ్చిపోయింది. ఎలక్షన్లు జరగలేదు. బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు? మీకు రైటర్ ఇచ్చారు. ఇదన్నీ తప్పు కాదా? ఏసీఏ అధికారులు ఏం చేస్తున్నారు? ఏసీఏ సెక్రటరీ ఏం చేస్తున్నారు? వీడీసీఏ మీద స్టే ఉన్నప్పుడు మీరు వాళ్ళ టీంని ఎలా అలో చేస్తున్నారు ఆడడానికి? ఈ సెలక్షన్ ఎలా అలో చేస్తున్నారు? ఇది మేము ఖండిస్తున్నాం. పిలిస్తే అందరినీ పిలండి. యూనివర్సిటీ అని పిల్లలు ఉన్నారు, బయట నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని క్రికెట్ని ఒక ప్రొఫెషనల్ వేలో ఆడిన ఉన్నారు, క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు. వాళ్ళు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఇది ఫండమెంటల్ రైటుకి అగేన్స్ట్గా చేస్తున్నారు. ఆర్టికల్ 14 ఏమంటుంది? రైట్ టు ఈక్వాలిటీ అంటుంది. అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా? ఇంకోళ్ళకి ఈక్వాలిటీ లేదా? వాళ్ళు ఆడకూడదా? ఎందుకు ఆడకూడదు? మీరు సెలక్షన్ పెట్టండి. ఆ ఆట మీకు నచ్చపోతే తీసేయండి. పెట్టకుండా మీరు అనుకున్న మనుషులు ఆడుతుంటే ఎలాగవుద్ది? అవ్వదు, కుదరదు. ఆర్టికల్ 21 ఏముంటుంది? రైట్ టు ప్రొఫెషన్ అంటుంది. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అంటుంది. క్రికెట్ ఈరోజు ప్రొఫెషన్. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు రైట్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందో లేదో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. ఇదంతా తప్పు జరుగుతుంది. ఈ తప్పుని ఖండించాలి. ప్రతి ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలి, సెలక్షన్ రప్పించాలి, ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి అన్ని ఏజ్ గ్రూప్లోని. నేను ప్రశ్నిస్తున్నాను వీడీసీ వాళ్ళని, మీకు బాడీ లేదు, మీకు సెలక్షన్ పెట్టే రైట్ ఎవరికి ఇచ్చారు? ఒక ఫ్రెండ్ త్రూ మాకు తెలిసింది అండర్-23 సెలక్షన్స్ అవుతుందిరా చెప్పబెట్టకుండా. అసలు న్యూస్ పేపర్లో కానీ దేని కానీ నోటిఫికేషన్ అసలు రాలేదు. సరే ఏమవుతుంది అనేసి మేము కిట్ బ్యాగ్ వేసుకొని మా గార్డియన్తో పాటు మేము వెళ్తే అక్కడేమో మాకు చెప్పారు ఏంటంటే ఇది ఓపెన్ సెలక్షన్స్ కాదు, ఓపెన్ ట్రయల్స్ కాదు, ఇది ఇంటర్నల్ ట్రయల్స్. అదే ఓన్లీ స్టేట్ ప్లేయర్స్, రెగ్యులర్ క్యాంప్ ఉన్నోళ్ళు, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్, రంజీ ప్లేయర్స్కి వీళ్ళు, సో వాళ్ళకే ఇది సెలక్షన్స్ పెట్టుకున్నాం, ఓపెన్ ట్రయల్స్ అస్సలు కాదు. నా ఏజ్ 20 ఇప్పటికీ. పోయిన ఇయర్ 2024 కూడా అలాగే జరిగింది. అసలు నోటిఫికేషన్ రాలేదు, ఏం చేయలేదు, అండర్-23 సెలక్షన్స్ అయిపోయింది. ఓన్లీ 1 ఇయరే కదా మేమని ఊరుకుంటే ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది సార్. ఇప్పుడు ఎలా సార్ ఓపెన్ ట్రయల్స్ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇయర్ త్రూ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇయర్లీ మేము ప్రాక్టీస్ చేసి అన్నీ ప్రాక్టీస్ చేసి
అన్ని ఒక బేసిక్స్ని మేము ఫౌండేషన్ బిల్డ్ చేసి పర్లేదు ఈ సెలక్షన్లో అయినా సెలెక్ట్ అవుతామని చిన్న హోప్తో సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓపెన్ కాదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ, సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నేటి నుండి మొదలైన చేపల వేట నిషేధం, హార్బర్ కి పరిమితమైన బోట్లు. మీడియా ముందుకు వీడీసీఏ బాధిత క్రీడాకారులు, సెలక్షన్స్ లో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.